ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రమా, ఇదేం భాష? నాకు కూడా తెలియట్లేదు సార్. చదివే ఒకే ఒక్క వ్యక్తిని కూడా వాళ్ళు చంపేశారు సార్. ఇప్పుడు మనం ఆ కుటుంబానైనా పట్టుకోగలగాలి, లేకపోతే ఇందులో ఉన్నది చదవగలిగే మరో వ్యక్తినైనా పట్టుకోగలగాలి. ఇది చాలా పెద్ద టాస్క్ రమా. అయినా సరే ట్రై చేద్దాం. నీతో నేనుంటాను. ఎలాగో మునిగంగా ఏదో ఒక తీరానికి చేరాల్సిందే. అదేదో ముందుకే వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఏంటి అస్మిత ఫోన్ చేస్తుంది? లిఫ్ట్ చేయండి సార్. చెప్పు అస్మిత. ఈ రామలక్ష్మి చావలేదు, ఇక్కడే మొగుడుతో ముచ్చట్లు పెట్టుకుంటోంది. ఇంకో విషయం, మీరు అడిగిన ఆ తామ్రపత్రం దాని దగ్గరే ఉంది. అంటే మమ్మల్ని ఇంత మోసం చేసిందా? ఆ రామలక్ష్మిని అంత అమాయకంగా మీరెలా నమ్మారు? దాని దగ్గర అప్పుడే చెక్ చేసుకోవాలి కదా. ఎంతో తెలివైన నన్నే బోల్తా కొట్టిచ్చేస్తుంది అది. మీరు కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మేశారా? మీరు ఓ కుటుంబాన్ని కూడా లేపేశారంట కదా. ఆ కుటుంబం గురించి కూడా వెతుకుతోంది. ఆ కుటుంబాన్ని కూడా పట్టుకోవాలనుకుంటోంది. ఆ విషయం తనకెలా తెలిసింది? చచ్చిపోయిన ఆ స్వామీజీ చెప్పాడంట. ఇప్పుడు తన దగ్గర ఉన్న తామ్రపత్రం ఎలా కొట్టేయాలో తెలియట్లేదు. తను ఆ కుటుంబాన్ని పట్టుకుంటే మేము చేస్తున్నది అంతా తెలిసిపోతుంది. అప్పుడు ఆ రామలక్ష్మిని అస్సలు ఆపలేం. చూసుకోండి మరి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. తన అడ్డు ఎలా తొలగించుకోవాలో నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఆ రామలక్ష్మి దగ్గర నుంచి ఆ తామ్రపత్రం కొట్టేసి నాకు తెచ్చివ్వు. అది చాలు. ఓకే, అది నేను చూసుకుంటాను. ఎలాగైనా ఈ రాత్రికి ఆ తామ్రపత్రం తెచ్చి నీకిస్తాను. మరి నాకేంటి? నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఓకే, అయితే పని అయిపోయినట్టే. రామలక్ష్మి, ప్రతిసారి నీ దగ్గర నేను ఓడిపోతూనే ఉన్నాను. కానీ ఈసారి అవకాశం నీకివ్వను. నాకొచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోను. సరే, సీను చేత నీ మెళ్ళో నేను తాళి కట్టిస్తాను, సరేనా? మాట ఇవ్వు బాబాయ్. మాటిస్తున్నాను చారు. సీనుతో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. తిను. బావగారు, చారు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మీ తమ్ముడే కాపాడారు. ఒక్క క్షణం మేం గనుక వెళ్ళడం ఆలస్యం అయ్యుంటే చారు చచ్చిపోయి ఉండేది. చారుకి కళ్ళు కనిపించవు కదా, చెరువు దగ్గరికి ఎలా వెళ్ళింది? అది మేమే తీసుకుని వెళ్ళాం. దేనికి? చెరువులో దూకమని మీరే తీసుకువెళ్లారా? ఆహా, అలా కాదు. మా గౌరక్క ఇంటికి తీసుకువెళ్ళిపోతానంది కదా. అలా అందా? నాకు తెలీదే. మీకు చెప్పలేదులే. నన్ను మాట్లాడనిస్తారా? ఎక్కడాగాను? అంటే
వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను కదా అక్కడ ఆగారు ఆ, 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 అది ఆ, ఆ, తీసుకుని వెళ్తామన్నామా అలా తీసుకుని వెళ్తూ ఉన్నాం దారిలో చెరువు వచ్చింది. చెరువు అడ్డం వచ్చిందా? అడ్డం అంటే అడ్డం కాదు, చారు పక్కనే ఉంది, ఆ చెరువులో దూకేసింది అని చెప్తున్నాం. అక్కడ చెరువు ఉందని చారుకిలా తెలిసింది? నాకు కనిపిస్తుంది కదా. చారుకి కనిపించదు కదా పిన్ని. ఆ చెరువులో చేపలు ఎగిరెగిరి పడుతూ ఉంటే ఆ సౌండ్కి ఏంటి పిన్ని అని అడిగింది. చెరువు అని చెప్పాను, పరిగెత్తుకుంటూ వెళ్లి దూకేసింది. అవును బాబుగారు. ఓహోహోహో చేపలు ఎగిరి పడుతుంటే పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చాయా? సూపరు. ఆ, ఆ, కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలుకి వెయ్యకండి. అయినా ఈ సమస్యలన్నింటికీ మూల కారణం నువ్వే సీను. విషయం పూర్తిగా అర్థం కావాలంటే వివరం అడగాలి కదా పార్వతి. అక్కడ జరిగిందే చెప్తున్నావు కదా, మరెందుకు తికమక పడుతున్నావు? అవునవును, అక్కడ జరిగిందే చెప్తున్నాను అత్తయ్యా. అయినా దీనంతటికీ కారణమైన ఆద్యని మాత్రం ఎవరూ ప్రశ్నించకండి. పార్వతి, చారు నీ సొంత అక్క కూతురయ్యుండొచ్చు, కానీ ఆద్య నిన్ను సొంత పిన్నిలా చూసుకుంది. కాదని నేనేం అనలేదు కదక్కా. శత్రువుల్ని నిందించినట్టు నిందిస్తున్నావు ఆద్యని. అంటే అది అసలు ఏం చేసింది ఆద్య? ఎందుకు ప్రతిదానికి ఆద్యని మధ్యలోకి లాగి మాట్లాడుతున్నావు? న్యాయంగా మాట్లాడాలంటే సీనుని పెళ్లి చేసుకుని వచ్చింది చారుయే కదా. అప్పుడే తెగతింపులు కూడా అయిపోయాయి కదా. సీనుకి చారుకి ఏ సంబంధం లేదు. అంటే నువ్వు ఆద్యని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా వదినా? ఆ, అవును, ఇప్పుడు నా కోడలు ఆద్యనే. మీరు పో అన్నంత మాత్రాన బంధం బంధం కాకుండా పోదు కదా. ఏం మాట్లాడుతున్నావు పార్వతి? చారు ఏం చేసిందో మర్చిపోయావా?